రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. చాలా సందర్భాల్లో జియో పాలిటిక్స్ని, అంతర్జాతీయ దౌత్య వ్యవహారాలని అధ్యయనం చేసే వ్యక్తులకి ఒక సందేహం వస్తుంది. అమెరికా ఏ రకంగానైతే యూరోపియన్ దేశాలతోటి నేటో కూటమిని తయారు చేసిందో, ప్రపంచంలో 57 దేశాలు ఉన్నటువంటి ముస్లిములందరూ కలిసి, ముస్లిం దేశాలు అన్నీ కలిసి ఇస్లామిక్ నేటోని ఎందుకు తయారు చేయలేవు? 57 దేశాలు ఒక బలమైనటువంటి కూటమి, శక్తివంతమైన కూటమి. ఈ 57 దేశాలు కలిసి ఒక నేటో వంటి రక్షణపరమైనటువంటి కూటమిని ఎందుకు తయారు చేయలేకపోతున్నాయి? మామూలుగానే ఇస్లాంలో ఉమ్మత్ అంటే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లామును పాటించే వాళ్ళందరూ కూడా ఒకటిగా భావించేటటువంటి తత్వం ఉంది. ఉమ్మత్ అనే భావన ఉన్న తరువాత, ఉమ్మా అనే కల్పన ఉన్న తరువాత ఇస్లామిక్ నేటో ఎందుకు తయారు కావటం లేదు? నిజానికి ఇస్లామిక్ దేశాల్లో నేటో కూటమిలో ఉండి అపారమైనటువంటి సైనిక అనుభవం సాధించి యుద్ధానికి కావలసిన ఆయుధాల ఉత్పాదనలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి తుర్కీయే ఉంది. అదేవిధంగా అటామిక్ శక్తి, పరమాణు శక్తి అయినటువంటి పాకిస్తాన్ ఉంది. డబ్బుల్లో ప్రపంచాన్ని శాసించగలిగేంత డబ్బున్నటువంటి సౌదీ అరేబియా ఉంది. జనాభా శక్తి, జనశక్తి ఉన్నటువంటి ఇండోనేషియా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇలాంటి దేశాలన్నీ ఉన్నాయి. అయినప్పటికీ 57 దేశాల ఇస్లామిక్ నేటో ఎందుకు తయారు కావటం లేదు? 1965లో 67లో ఇజ్రాయెల్ చేతిలో చావు దెబ్బతిన్న తర్వాత ఆ ముస్లిం దేశాలన్నీ కలిపి ఒక కూటమిగా ఫార్మ్ అయి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అనేటటువంటి OIC అనే సంస్థను అయితే ప్రారంభించారు. అందులో 57 దేశాలు ఉన్నాయి, కానీ సైనిక ఒప్పందాలు లేవు. సో ఇస్లామిక్ నేటో ఎందుకు తయారు కావటం లేదు? దీనికి 3 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది సున్నీ షియా తేడాలు ఏవైతే ఉన్నాయో, ఈ సున్నీ షియా తేడాల వల్ల షియా దేశాలు సున్నీ దేశాలతో కలవలేని పరిస్థితి ఉంది. అది అజర్బైజాన్ కావచ్చును, సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి షియా దేశం కావచ్చును, ఇరాన్ కావచ్చును. వాటికి సున్నీ దేశాలతో ఉన్నటువంటి వైరుధ్యము, వైషమ్యము వల్ల ఒకటి కాలేకపోతున్నాయి. సౌదీ, అదేవిధంగా ఇరాన్, ఇవి ఇటు లెబనాన్లో, సిరియాలో, యెమెన్లో, ఇరాక్లో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. సహకారానికి బదులు సంఘర్షణ ఉన్నది. ఇది మొట్టమొదటి కారణం. రెండవ ప్రధానమైన కారణం ఏంటంటే, అసలు నేటో ఏర్పాటు కావడానికి కారణం ఏంటంటే ఉమ్మడి ప్రయోజనాలు. నేటో దేశాలన్నింటిలో కూడా ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి. సామూహికమైనటువంటి రక్షణపరమైనటువంటి అవగాహన ఉంది. అంటే ఒక దేశం మీద దాడి జరిగితే, ఒక నేటో దేశం మీద దాడి జరిగితే అన్ని దేశాల మీద దాడిగా భావించి అవి పోరాటానికి దిగుతాయి. యుక్రెయిన్ విషయంలో నేటో దేశాలన్నీ కలిసి ఫైట్ చేస్తున్నాయి. ఆ రకంగా నేటోలో ఒక కలెక్టివ్ డిఫెన్స్ మెకానిజం ఉంది. దురదృష్టవశాత్తు ఇస్లామిక్ దేశాల్లో వాటికి అనేక పరస్పర సంఘర్షణలు ఉండడమే కాదు, పరస్పర విరుద్ధమైనటువంటి సైనిక ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకి పాకిస్తాన్నే తీసుకుందాం. పాకిస్తాన్ యొక్క మొత్తము రక్షణ వ్యూహం అంతా కూడా, రక్షణ ఆలోచనలు కానీ, డిఫెన్స్ థింకింగ్ కానీ, ఇవన్నీ కూడాను ఇండియా కేంద్రితంగా, భారత కేంద్రితంగా జరుగుతాయి. అరబ్ దేశాల్లో ఏమవుతున్నాయన్న దానికి పెద్దగా పట్టదు. ఇండియాతో ఉన్నటువంటి విరోధమే దానికి ప్రధానమైన ఇష్యూ. కానీ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఘర్షణ జరిగితే మిగతా ఇస్లామిక్ దేశాలకి పెద్దగా నొప్పి ఉండదు, పెద్దగా ప్రయోజనము ఉండదు, పెద్దగా అవసరము ఉండదు పాల్గొనడానికి. అదేవిధంగా ఈజిప్ట్, నార్త్ ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశాలతో ఉన్నటువంటి సంబంధాలు ఈజిప్ట్ యొక్క డిఫెన్స్ రక్షణ వ్యవస్థను కానీ, రక్షణ ఆలోచనల్ని కానీ నిర్దేశిస్తుంది. ఇండోనేషియా ఉంది. ఇండోనేషియా సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి సైనిక ప్రయోజనాల మీదనే దాని దృష్టి ఉంటుంది. చైనాతో దానికి ఘర్షణ ఉంది. ముఖ్యంగా చైనా సీ విషయంలో ఉన్నటువంటి వైరుధ్యాల కారణంగా అదే ఈ రకమైన వాతావరణం ఉంది. కాబట్టి అందరికీ సమానమైనటువంటి, అన్నీ కలిసి చేసేటటువంటి రక్షణపరమైనటువంటి అవసరం వాటికి లేదు. మూడవ ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే,
నేటో దేశాలన్నీ కూడాను పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. సైన్యం షేర్ చేసుకుంటారు, సమాచారాన్ని షేర్ చేసుకుంటారు, వ్యూహాలు కూడాను షేర్ చేసుకుని షేర్డ్ వ్యూస్, షేర్డ్ డిఫెన్స్ ఇవన్నీ ఉండి పనిచేస్తాయి. ఈ ఇస్లామిక్ దేశాల దగ్గరికి వచ్చేటప్పటికి వేర్వేరు దేశాలపైన ఆధారపడి ఉన్నాయి. అరబ్ దేశాలు ఎక్కువగా యుఎస్ మీద ఆధారపడి ఉన్నాయి. ఇరాన్ కావచ్చును, ఇరాక్ కావచ్చు, సిరియా నిన్న మొన్నటి వరకు రష్యా మీద ఆధారపడి ఉన్నాయి. కొన్ని ముస్లిం దేశాలు చైనా మీద ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి దేశాలు చైనా మీద ఆధారపడి ఉన్నాయి, కొన్ని రష్యా మీద ఆధారపడి ఉన్నాయి. పర్యవసానంగా ఈ దేశాల ప్రయోజనాలతో ఆయా ముస్లిం దేశాల ప్రయోజనాలు కూడా ముడిపడి ఉంటాయి. దీనితోటి ఈ 57 ముస్లిం దేశాలు ఇస్లామిక్ నేటోని ఏర్పాటు చేయడానికి బదులు ఆధిపత్యం ఎవరిది అన్న విషయంలో పరస్పరం తగవులాడుతున్నాయి. 3 ప్రధానమైనటువంటి ధృవాలు ఉన్నాయి. ఒకటి తుర్కీ నాయకత్వంలో కొన్ని దేశాలు పనిచేస్తున్నాయి. రెండవది ముఖ్యంగా అజర్బైజాన్ కావచ్చు, ఇటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి తుర్కీ ప్రభావ పరిధిలో ఉన్నాయి. రెండవది షియా ప్రపంచం అంతా కూడాను ఇరాన్ ప్రభావంలో ఉంది. అది హూథీలు కావచ్చును, లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా కావచ్చును, ఇవన్నీ కూడాను ఇరాన్ ప్రభావ పరిధిలో ఉన్నాయి. మూడవది సౌదీ అరేబియా పరిధిలో ఉన్నాయి. సౌదీ అరేబియాకి దాని పరమమిత్ర దేశము అయినటువంటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఈ మధ్య ఘర్షణలు కూడా తలెత్తుతున్నాయి యెమెన్ విషయంలో, ఇజ్రాయెల్తో సహకారం విషయంలో. కాబట్టి ఈ రకమైనటువంటి నేటోలాగా ఒక కూటమిగా ఏర్పడి సైనిక ప్రయోజనాల్ని కాపాడుకోవడం అనేది ఇస్లామిక్ దేశాలకు సాధ్యం కాదు. ఎందుకంటే వాటిలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు, ప్రయోజనాల విషయంలో ఉన్నటువంటి వైరుధ్యాలు, అదేవిధంగా విదేశాల మీద అవి ఆధారపడి ఉండటం వల్ల ఒక ఇస్లామిక్ నేటో తయారు కావడం అనేది ఇంపాసిబుల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.